హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు V20 టీవీ. అయితే హైడ్రా తోటి కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తూ ఉంది. అట్లనే హైడ్రా కమిషనర్ రంగనాథ్ తీసుకుంటున్నటువంటి చర్యలు, భూ ఆక్రమణపై ఉక్కుపాదం, వీటన్నిటితోటి కాంగ్రెస్ కానీ, అటు రంగనాథ్ కానీ, రేవంత్ రెడ్డికి కానీ గొప్ప పేరు, మంచి పేరు వస్తుంది, ప్రజల ఆదరణ పెరుగుతుందని చెప్పేసి హైడ్రా మీద కొంతమంది కావాలనే తప్పుడు పిటిషన్లు వేసారు. అందుకోసమే హైడ్రా కమిషనర్గా ఉన్నటువంటి రంగనాథ్ను పదవి నుంచి తొలగించాలని చెప్పేసి హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అసలు మరి ఏం జరిగింది, ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ వాస్తవమా లేదా అనేది మనము ఒక్కసారి వీడియోలకు తెలుసుకుందాం. వార్తలు వచ్చినటువంటి కథనాలు కూడా మనం చూద్దాం ఫ్రెండ్స్. రంగనాథ్ను తప్పించండి, హైడ్రాకు సరైన కమిషనర్ను నియమించండి. తెలంగాణ సిఎస్కు సిఫారసు చేసిన హైకోర్టు ఉన్నతాధికారిగా పదే కోర్టు ధిక్కరణలు. ఏడాదిన్నరలో రంగనాథ్పై 63 ధిక్కర కేసులు కొనసాగిస్తే చట్టబద్ధమైన పాలనకు ప్రమాదం. ప్రభుత్వానికి సూచించిన జస్టిస్ అనిల్ కుమార్ అఫిడవిట్తో హైకోర్టుకు రంగనాథ్ క్షమాపణలు. వాటిని తిరస్కరించిన ఉన్నత న్యాయస్థానం. న్యాయ సలహా తర్వాత అప్పీలు సర్కారు నిర్ణయం. చూసిరా ఫ్రెండ్స్, దాదాపు 61 ఏడాదిలో 63 కోర్టు ధిక్కరణ కేసులు ఆయన మీద దాఖలైనట, రంగనాథ్ మీద, హైడ్రా కమిషనర్. ఆయన అతన్ని కొనసాగిస్తే ఇంకా ఎక్కువ ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది, తప్పుడు అధికారులకు ఇంకా అధికారం ఇచ్చినట్టు ఉంటుంది అనే అభిప్రాయంతో హైకోర్టు చెప్పింది అన్నట్టు. ప్రభుత్వ ఆస్తులు, జలవనరుల రక్షణ, విపత్తు నిర్వహణ చర్యలు వంటి ప్రజా ప్రయోగ పనుల కోసం ఏర్పాటైన హైడ్రాకు సరైన వ్యక్తిని కమిషనర్గా నియమించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి హైకోర్టు సోమవారం విజ్ఞప్తి చేసింది. ప్రస్తుత కమిషనర్ ఏవి రంగనాథ్ను ఆ పదవి నుంచి వీలైనంత వేగంగా తొలగించాలని కోరింది. మల్కాజ్గిరి మండలం లోతుకుంట సర్వే నంబర్ 12లలో శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ కంపెనీకి సంబంధించిన 40 ఎకరాల ప్రైవేటు పట్టా భూమిలోకి వెళ్లరాదన్న ఉత్తర్వులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఉల్లంఘించడంపై హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలయ్యాయి. గత విచారణ సందర్భంగా హైడ్రా కమిషనర్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు ఈ వ్యాఖ్యలతోటి హెచ్చరించింది అన్నట్టు. సోమవారం ఈ వ్యాజ్యాలపై జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. ఇది మొత్తం అయితే మేడ్చల్లో ఉన్నటువంటి ఒక గవర్నమెంట్ ల్యాండ్ సంబంధించినటువంటి 40 ఎకరాల భూమికి సంబంధించినటువంటి వివాదంతో ఇదంతా నడుస్తూ ఉందన్నట్టుగా తెలుస్తూ ఉందన్నట్టు. కొంతమంది కావాలని ఆ భూమిని ఆక్రమించేటువంటి ప్రయత్నం చేస్తున్న వారిని మేము అడ్డుకుంటున్నాం అని చెప్పేసి కావాలని నా మీద కోర్టు ధిక్కరణ కేసులు వేసారు, దాన్ని న్యాయపరంగా ఎదుర్కొంటానని చెప్పేసి రంగనాథ్ కూడా చెప్పడం జరిగింది అన్నట్టు. అయితే దీని మీద శాంతా శ్రీరామ్ కంపెనీ భూ ఆక్రమణదారు అని చెప్పేసి రేవి రంగనాథ్ ఒక నోటును కూడా స్పందించి కోర్టు ఆయన మీద తొలగించాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది కదా, దాని మీద ఆయనే ఒక నోటు కూడా రిలీజ్ చేసిండు. ఏమని అంటే దాంట్లో ఏముంది, ఆయన రిలీజ్ చేసిన దాంట్లో హైడ్రా కమిషనర్గా రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేస్తున్నానని ఈవీ రంగనాథ్ తెలిపారు. 2 ఏళ్లలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 2148 ప్రకారం ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, పార్కులు కాపాడినట్టు పేర్కొన్నారు. తనను తప్పించాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 1.50 లక్షల కోట్ల భూములను కబ్జాదారుల నుంచి కాపాడానని రంగనాథ్ చెప్పారు. బడా భూముల భూ ఆక్రమణలకు చెక్ పెడుతున్నామని, కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. నిజాయితీగా, నిర్భయంగా, నిబద్ధతతో పనిచేసే హైడ్రాకు ధైర్యం ఎక్కువని వ్యాఖ్యానించారు. 10,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని శాంతా శ్రీరామ్ కంపెనీ కాజేయాలని చూసిందని ఆరోపించారు. అనుమతి లేకుండా 1000 ఏళ్ల చరిత్ర ఉన్న రాతి కొండలను బ్లాస్టింగ్ చేస్తున్నారని, పర్యావరణ శాఖ అనుమతి లేకుండా 100 చెట్లు తొలగిస్తున్నారని చెప్పారు. 3 కిలోమీటర్ల ఆవల ఉన్న సర్వే నంబర్లు చూపుతూ 160 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమించి తనపైనే కోర్టు ధిక్కరణ కేసులు వేశారని తెలిపారు. తనపై ఉన్న 63 కోర్టు ధిక్కరణ కేసులు బడా భూ కబ్జాదారులు వేసినవేనన్నారు. బతుకమ్మకుంట చెరువును మింగేయాలని చూసిన ఒకరు, లోతుకుంటలో 1000 కోట్ల ప్రభుత్వ భూములు ఆక్రమించాలనుకున్న మరో సంస్థ, సామాన్యుల ప్లాట్లు కబ్జా చేసి బహుళ అంతస్తుల భవనాలు కట్టే ప్రయత్నం చేస్తున్న సంధ్యా శ్రీధర్రావు, 1000 సంఖ్యలో ఉన్న సింగరేణి కార్మికుల ప్లాట్లు ఆక్రమించాలని చూసిన నల్ల మల్లారెడ్డి, సామాన్యుల ప్లాట్లు ఆక్రమించిన ముఖీం లాంటి వారు ఈ ధిక్కరణ కేసులు వేశారన్నారు. కేసులను చట్టపరంగా ఎదుర్కొంటానని, తనకు న్యాయస్థానాలపై పూర్తి నమ్మకం, చట్టాలపై గౌరవం ఉందని చెప్పారు. అప్పగించిన పనిలో 100% ఫలితాలు సాధించడం లక్ష్యంగా పనిచేస్తానన్నారు. చూసిరా,
అక్కడ ఉన్నటువంటి లోతుగుంటలో ఉన్నటువంటి భూమిని కబ్జా చేయాలని చూసినటువంటి కబ్జాదారులే నా మీద ఈ కోర్టు ధిక్కరణ కేసులు వేసిర్రు. నేను న్యాయపరంగా వాటిని ఎదుర్కొంటానైతే చెప్పారు. ఆ ఎవరెవరు వేసిర్రు కూడా ఆయన ఎవరెవరు ఆక్రమించాలని చూసిర్రు ఆ భూమిని అది కూడా ఆయన చెప్పిండు. ఎవరెవరు అని అంటే సంధ్య శ్రీధర్ రావు, నల్ల మల్లారెడ్డి, ముఖిం, వీళ్ళందరూ కూడా వేల కోట్ల విలువైనటువంటి ఆ భూములను ఆక్రమించాలని చూసిర్రు. నేను అడ్డుకునేసరికి, నేనంటే ఆయన వ్యక్తిగతంగా కాదు, ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి హైడ్రా ద్వారా అది ప్రభుత్వ భూమి అని గుర్తించి దానిని ఆక్రమణకు గురి కాకుండా కాపాడే ప్రయత్నం చేసిన నేను. కానీ నా మీద ఈ భూ కబ్జాదారులు కోర్టు ధిక్కరణ కేసులు వేశారని ఆయన చెప్పిండు. మరి అసలు లోతుకుంటా ముచ్చటేంది అనేది ఒకసారి మనం చూసుకుందాం. హైడ్రా కమిషనర్ పోస్టు నుంచి ఏవి రంగనాథ్ తప్పించాలని హైకోర్టు ఆదేశించడానికి కారణమైన లోతుకుంట భూమి న్యాయ వివాదం రాష్ట్ర ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తన ప్రైవేటు భూమిలోకి హైడ్రా ప్రవేశించింది అంటోంది. హైడ్రా తాము కాపాడింది వేరే చోట ఉన్న భూమి అంటుంది. రికార్డుల ప్రకారం లోతుకుంట గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 1-2లో తమకు 40 ఎకరాల పట్టా భూమి ఉందని శాంతా శ్రీరామ్ సంస్థ చెబుతోంది. అది ప్రైవేటు భూమి అని, ప్రభుత్వానిది కాదని న్యాయస్థానం గతంలో తీర్పులు ఇచ్చిందని కంపెనీ ప్రతినిధులు ప్రస్తావిస్తున్నారు. కోర్టు విచారణలో అది ప్రభుత్వ భూమి అని ఎక్కడ నిరూపణ కాలేదని చెబుతున్నారు. న్యాయస్థానం ఆదేశాలు ఉన్నా హైడ్రా అక్రమంగా ప్రవేశించి ఫెన్సింగ్ తొలగించిందని కంపెనీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ భూమిలోకి వెళ్ళబోమని హామీ ఇచ్చిన తర్వాత కూడా దానిని ఉల్లంఘించి హైడ్రా ఆక్రమణ పేరిట చర్యలు తీసుకున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే హైకోర్టు రంగనాథ్ తీరును తప్పుబట్టింది. అయితే హైడ్రా వాదన మరో రకంగా ఉంది. శాంతా శ్రీరామ్ చూపిస్తున్న భూమి లోతుకుంట సర్వే నంబర్లు 1-2 పరిధిలో లేదని హైడ్రా చెబుతోంది. ఆ సంస్థ కోర్టుల్లో చెబుతున్న భూమి రికార్డుల ప్రకారం లోతుకుంటలో ఉంటే తాము కాపాడిన ప్రభుత్వ భూమి కంటోన్మెంట్ పరిధిలోని జిఎల్ఆర్ జనరల్ ల్యాండ్ రికార్డ్స్ నెంబర్ 247లో 119 ఎకరాలు, 255లో 29 ఎకరాలు ఉందని చెప్పింది. శాంతా శ్రీరామ్ ప్రస్తావిస్తున్న లోతుకుంట భూమికి తాము కాపాడిన భూమికి 3 కిలోమీటర్ల దూరం ఉందని వెల్లడించింది. కంటోన్మెంట్ పరిధిలో ఉన్న భూమిలో సహజ సిద్ధమైన కొండలు ఉన్నాయని, జంతువులు తిరిగే ఈ ప్రాంతంలో రాత్రిపూట గుట్టలు పేలుస్తూ భారీ శబ్దాలతో వన్యప్రాణులకు ఇబ్బంది కలిగిస్తున్నారని తెలిపింది. ఇదే విషయమై సేవ్ రాక్ సొసైటీ స్థానికుల ఫిర్యాదు చేయడంతో తాము రంగంలోకి దిగినట్టు వెల్లడించింది. సర్వే నంబర్ 1-2 ప్రైవేట్ భూమిలో లేఅవుట్కు 2007లో శాంతా శ్రీరామ్ అనుమతులు తెచ్చుకుందని, 2026లో సవర్ణ లేఅవుట్ దరఖాస్తు చేసినప్పుడు జిఎల్ఆర్ నెంబర్ 243/P 250/Pగా చూపారని హైడ్రా వర్గాలు చెబుతున్నాయి. చూసిరా, లోతుకుంటలో ఉన్నటువంటి భూమి వివాదం ఇది. హైడ్రా కమిషనర్ అంటే హైడ్రా డిపార్ట్మెంట్ చేసింది ఏంటంటే కంటోన్మెంట్ పరిధిలో ఉన్నటువంటి భూమిని కాపాడితే దానికి 2-3 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఈ శాంతా శ్రీరామ్ కంపెనీకి చెందినటువంటి లోతుకుంట సర్వే నెంబర్ 1-2లో ఉన్నటువంటి భూమి మానవులని అక్రమంగా వచ్చి వీళ్ళు కోర్టు ఆర్డర్స్ ఉన్నా కూడా వాటిని పట్టించుకోకుండా మా భూమిలోకి వచ్చి ఫెన్సింగ్ తొలగించరు అని చెప్పేసి శాంతా శ్రీరామ్ వాళ్ళు హైకోర్టును ఆశ్రయించినాడు. కానీ మన హైడ్రా ఏం చెప్తుంది అని అంటే, మేము వాళ్ళ భూమిలోకి పోలేదు, కోర్టు ఉత్తర్వులు అయితే తప్పకుండా పాటిస్తూనే ఉన్నాము, మేము కంటోన్మెంట్ పరిధిలో ఉన్నటువంటి రాళ్ళు గుట్టలు ఉన్నటువంటి భూమిని కాపాడినాం. అయితే ఇక్కడ శాంతా శ్రీరామ్ కంపెనీ వాళ్ళు అక్రమంగా అక్కడ ఉన్నటువంటి గుట్టలను రాత్రిపూట పేలుస్తున్నారు. దాంతో అక్కడ బతుకుతున్నటువంటి ఆ అడవిలో బతుకుతున్నటువంటి రాళ్ళ మీద బతుకుతున్నటువంటి జంతువులు జీవజాతులన్నీ కూడా చనిపోతా ఉన్నాయి అని చెప్పేసి, వాటికి నష్టం జరుగుతూ ఉంది అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, సేవ్ రాక్ సొసైటీ వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఫిర్యాదు చేసారు మాకు అని చెప్పేసి దాని ద్వారానే మేము చర్యలు తీసుకున్నాం. కానీ మేము కాపాడిన భూమికి శాంతా శ్రీరామ్ ఆరోపిస్తున్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి భూమికి సంబంధం లేదని చెప్పేసి హైడ్రా అయితే చెప్తా ఉంది. మరి ఇప్పుడు హైడ్రా చేసినటువంటి పనుల వల్ల చాలా మంది ఇబ్బందులు పడ్డారు. మనం ఆ వీడియోలు చూసినాము. చాలా మంది రేవంత్ రెడ్డిని తిట్టిర్రు, సీఎం రేవంత్ రెడ్డిని. ఎందుకంటే ఆయన అప్పుడు పర్మిషన్స్ ఇచ్చినప్పుడు లేనటువంటి, అప్పుడు పర్మిషన్ ఇచ్చింది అధికారులే, మళ్ళీ ఇప్పుడు వచ్చి కూలగొడుతుంది కూడా అధికారులే అని చెప్పేసి చాలా మంది కూడా తిట్టిర్రు. మరి అసలు లోపం ఎక్కడ జరిగింది, అసలు హైడ్రా ఎందుకు ఏర్పడ్డది అని అంటే ఫ్రెండ్స్, ఒకవేళ అధికారులు కనుక గత 20-30 సంవత్సరాల నుంచి ఇంకా ఎక్కువే కావచ్చు, అంత పాత ఇల్లులు కూడా కూలగొట్టారు అక్రమంగా ఉన్నాయి అని చెప్పేసి.
అంటే చెరువుల పరిధిలో ఉన్నాయని, వాగు పరిధిలో ఉన్నాయని, ఇవన్నీ అప్పటి నుంచి కనుక ప్రభుత్వ అధికారులు కరెక్ట్గా పనిచేస్తే, అప్పటి నుంచి కనుక సీఎం కనుక కఠిన చర్యలు తీసుకొని ఉంటే ఇప్పుడు హైడ్రా వచ్చేది కాదు, ఇప్పుడు ఈ నష్టం జరిగేది కాదు, ఇప్పుడు ఇలాంటి న్యూస్ కూడా వచ్చేది కాదు అన్నట్టు. ఎప్పుడైతే అధికారులు సక్రమంగా సర్వే చేసి వాళ్ళు ఎక్కడ ఇల్లు కట్టుకుంటున్నారు, అది ఎఫ్టీఏలా లేకపోతే ఇంకేంది అని చెప్పేసి అప్పుడే కనుక కరెక్ట్గా చర్యలు తీసుకుంటే ఈ పరిణామాలు వచ్చేటివి కావన్నట్టు. కానీ మొత్తం మీద హైడ్రా వల్ల కొంతమందికి నష్టం జరగవచ్చు, కానీ భవిష్యత్తు తరాలకు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పుడు మనకు కూడా అనిపిస్తుండొచ్చు హైడ్రా తప్పు చేస్తుందా అని చెప్పేసి. కానీ భవిష్యత్తు తరాలకి అది చాలా అంటే చాలా మేలు చేస్తుంది. ఎందుకంటే నీళ్లు సక్రమంగా పోవడానికి దారి లేనప్పుడు అవన్నీ మనం ఆక్రమించి ఇల్లు కట్టుకుంటే భవిష్యత్తులో పెద్ద పెద్ద వరదలు వచ్చినప్పుడు అవన్నీ ఊలిపోయి అందులో మునిగిపోయే ప్రమాదం ఉంటుంది. హైడ్రా చేసింది మంచి పనే, కానీ ఆ ఫలితాలు ఇప్పుడు తెలివి కొన్ని సంవత్సరాల తర్వాత భవిష్యత్తు తరాలకు అయితే తెలుస్తాయి అన్నట్టు. ఫ్రెండ్స్, ఇది మొత్తం మీద అయితే రంగనాథ్ తొలగించాలని హైకోర్టు చెప్పింది. మరి ప్రభుత్వం అయితే ఇప్పుడే కాదు, కొన్ని న్యాయ సలహాలు సూచనలు పాటించిన తర్వాత మరి ఆయన తొలగించాలా లేదా అని చెప్పేసి అప్పుడు తర్వాత తీసుకుంటాం చర్యలు అని చెప్పేసి చెప్తా ఉంది. హైడ్రా రంగనాథ్ మీద కొన్ని ఆరోపణలు కూడా వచ్చినాయి. ఏంటి అని అంటే ఎవరైతే పేదలు ఉంటారో వాళ్ళ మీదనే మీ ప్రతాపమా, ఎంఐఎం పార్టీ లీడర్లు కట్టినటువంటి చెరువులో కట్టినటువంటి కాలేజీని తొలగించారా మీరు అని చెప్పేసి కూడా చాలా సందర్భాల్లో చాలా మంది ప్రశ్నించారని. ఫ్రెండ్స్, ఇది మొత్తం మీద రంగనాథ్ సంబంధించినటువంటి మొత్తం డీటెయిల్ వివరణ. మీరు కనుక నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్